ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. ప్లీజ్ వస్తే తీసుకొని వాష్రూమ్కి వెళ్తున్నా అని చెప్పాడు. మొదలెట్టారా మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. ప్యాకెట్ దాచింది ఎవరు? నానమ్మ. బాలు, నువ్వు సిగరెట్లు కలుపుతావా? రెగ్యులర్ గా కాదు, రోజుకో ప్యాకెట్. తనకి కావాల్సింది నా దగ్గర ఉంది. నన్ను తిట్టితే నాపై నరిస్తే నేను వదిలిపెట్టానా? నీకు తెలియదురా బాబు, ఇడు పెద్ద నస. ఈ నోట్లో నోరెడితే అవన్నీ బతకనేవాడు. ఒకవేళ నన్ను ఎక్కడైతే మా అమ్మ దగ్గర తీసుకోండి అని చెప్పినా కూడా నీ దగ్గరికి వచ్చి ఇవ్వండి అని అడిగే ధైర్యం లేదు. భయం అది పుట్టించింది ఎవరు? మేము. ఇమానీల్ గారు ఏం తింటారు అని అడుగుతుంది. మీరు ఏదొచ్చినా ఓకే తనేజా గారు అన్నాను. అసలు నా మీద ఎందుకు కలిగింది? నేనే అన్నా అలిగేసింది మాట. పోలేండి, అమ్మాయిలతో ఇదిగో ఊరుకున్నంత తత్వం లేదు, బోడుకున్నంత సుఖం లేదు, మనకు తెలిసిన సామెతే. ప్లీజ్ ఇప్పుడు అది అయిపోతుంది. నాకు ఓస్ట్ ఇంత పంపిస్తానంటే మీరు ఇంత పంపించారు. మందులో 1,00,000 అంటాం, పొద్దునని గుర్తుంటాయి ఏంటి? రాత్రి తాగింది బ్రాండే గుర్తుండదు, వాగిందే గుర్తుంటుంది. నాకు ఆ డబ్బాలోనే ఇంకొంచెం కాఫీ పౌడర్ కావాలి ప్లీజ్. బిగ్ బాస్ ప్లీజ్ ప్లీజ్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. బిగ్ బాస్ దిస్ ఇస్ రియల్లీ టూ బ్యాడ్. బిగ్ బాస్ ఎవరు నా కాఫీ పౌడర్ తీశారు? నాకేం దొరకలేదు. నో ఐడియా. సంజన గారు చేస్తారా లేకపోతే ఎవరైనా చేస్తారా? ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. సుమనన్న అది సేమ్ రీజన్ ఎరా. నా కాఫీ పౌడర్ తీసింది ఎవరు? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? అమ్మ నిజంగా తెలియదమ్మా. నేనైతే చేయను, నా క్యారెక్టర్ అది కాదు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. ఇప్పుడు కాఫీ పౌడర్ కాదు పోయింది, కళ్యాణ్ గడి ప్రాణం, పవన్ గడి ప్రాణం, ఈ 2 ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? ఆమె వాష్రూమ్ లోకి వెళ్ళి అడగాల నేను? ఆమె స్నానం చేస్తుంటే అంటే ఏంటి? నన్ను వెళ్ళి బాకరేదం చేయమంటా? నువ్వు అడగడానికి అవ్వకపోతే నాకు చెప్పేసే, మీరు వెళ్ళి అడగండి నాకైతే కావాలి అనేసి. కోపం వస్తుంది గట్టిగా. ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఇదే ప్రాబ్లం తన చేత. ఎక్కడో కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించింది. అసలు కరెక్ట్ కాదు. బలుపా, అహంకారమా, ఏం కళ్ళు నెత్తికొచ్చినాయా? కాదు నేను ఫుడ్ మానిటర్. వీడెందుకు అడుగుతాడు ప్రియా? వీడెందుకు అడుగుతాడు? నువ్వు ఫుడ్ మానిటర్ అంటే ఏం చేయాలి ప్రియా? నాకు ఒకటి చెప్పు. నేను ఓనర్ ఇక్కడ లేబర్. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? ఫ్లోరా గారిని నువ్వు ఎందుకు అడగలేదంటే సంజన గారు నాకు చెప్పారు ఫ్లోరా ఇక్కడ లేదు, ఫ్లోరాకి ఏమిటి? ఫ్లోరా మాట వచ్చిందా? నీ నా మధ్యలో మజాక్ చేయకో. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంటారు. ఇక్కడ లేరు. నువ్వు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకురా, నువ్వు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకు. నిమిషానికి ఒక మాట అయితే మాట్లాడకు. నువ్వు లోపల ఏమన్నావు? అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకోకు. నేను అరిచానంటే గొంతు బాద్దే. సంజన గారు ఏమన్నారు? ఫ్లోరా ఇక్కడ లేదు, ఫ్లోరా టీ వద్దు అంటూ అన్నవా లేదా? నువ్వు అన్నడా లేదా? ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎలా తన్నుకొచ్చేస్తున్నాయో బయటికి. ఇంకాపే, నిన్ను నమ్మి నేను మాట్లాడడానికి వస్తాను చూడు, అది నా తప్పు. ఎందుకు అరుచుకుంటున్నారు? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. వాడిని అలా అరవకూడదు. ఫస్ట్ నువ్వు చెప్పావు ఎవరెవరు కావాలో కనుక్కో అని, అప్పుడు నీ తప్పు వచ్చింది. కొన్నిసార్లు తప్పు మన వైపు లేకపోయినా మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్నే జనాలు యాక్సిడెంట్ అంటూ ఉంటారు. ఇది కూడా యాక్సిడెంట్ లాగానే అనుకో. ఎవరెవరు కావాలో కూడా కనుక్కొని చెప్పానంటే నీ పని వాడి పని. అది నీ పని వాడితో చేపించి వాడు సరిగ్గా చేయలేదని వాడిని తిడతావేంటి? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది వాడి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక అది అందరి ముందు పట్టుకుని అన్నం తినేవని అంత గట్టి గడుస్తావు. ఎవరు ఎక్కడో కోపం తీసుకొచ్చి వాడి మీద చూపిస్తావు. వాడు పడతాడు కదా అని. వాడు పిల్లోడని వాడి మీద అరిచేస్తారా? వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ఏంట్రా ఇంకా బీపీ పేషెంట్ అయినా కుక్కలు అరుస్తున్నాడు అప్పటి నుంచి.
బ్లడ్ వచ్చేసిందిరా నాయనో. ఇంటి సభ్యులు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. ఈ బిగ్ బాస్ రణరంగంలో మరో అధ్యాయాన్ని స్వయంగా నేనే మీకోసం రచించాను. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎవరు ఈ ఇంట్లోకి అడుగు పెడతారు అన్న నిర్ణయాన్ని నేనిప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఒకే ఒక అపీల్ చేసే అవకాశం లభిస్తుంది. మీ వంతుగా మీతో పాటు ఏమి తీసుకొస్తారో వివరంగా చెప్పి అందరినీ ఒప్పించడానికి ప్రయత్నించండి. చేద్దాం బాగా చేద్దాం చేసి కరెక్ట్. సో అగ్ని పరీక్షలో ఒక టీమ్మేట్ గా ఒక MVP తెచ్చుకున్నాను, ఒక టీమ్ ప్లేయర్ గా ఉన్నాను, ఒక ఇండివిజువల్ ప్లేయర్ కూడా MVP తెచ్చుకున్నాను. సో యాజ్ ఎ ప్లేయర్ గా ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నాను. చూడు సుందరం, మాట్లాడడంలో నన్ను ఎక్కడ తప్పు పట్టలేరు. అనవసరమైన విషయాల్లో నేను కెలుక్కుని నేనే మళ్ళీ బిస్కెట్ అయ్యే పరిస్థితి నేను ఎప్పుడు తెచ్చుకోను. కామ్గా ఉందాం, మన పని మనం చేసుకుందాం. మనకి దేవుడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మీ అందరి చేతులు ఉంది. నాకు ఒక్క స్టెప్ ముందుకు పంపిస్తే నేను ముందుకు వచ్చేస్తా. ఎందుకు వచ్చినాం? పర్లగానికి వచ్చిన ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను సిచ్యువేషన్ చూసేసిన, బయటికి వెళ్ళగొడితే ఎట్లుంటుంది అనేది. మళ్ళీ అవకాశం దొరికింది బ్రో. మీకు తెలియదు ఆ ఫీల్ ఎట్లుంటుంది. నాకు ఇది కావాలి. తెచ్చినాక అల్లమా బిల్లమా? ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్. ఇది అప్పిల్ల లేదు, మోటివేషన్ బలవంతం చేస్తావేంటి? ఓకే ఫస్ట్ అడుగు ఒకసారి. అనుష అక్క నీ ఆపోనెంట్ పర్సన్. మా ప్లేస్ లో నుంచి ఒకరిని స్వాప్ చేసుకోవాలంటే మీరు వచ్చి మమ్మల్ని ఒకరిని బయటికి పంపించాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎందుకు స్వాప్ చేస్తారు శ్రీజ? వేసేసాడు, బాగా వేసేసాడు. నీకు ఈగో సాటిస్ఫై అవ్వకపోతే ఒక పుండు పైన పిన్నేసి గుచ్చినట్టు పొడుస్తూనే ఉంటావు. మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే ఉంటావు. ఎక్కడ ఆన్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఎక్కడ ఆఫ్ రికార్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టాలన్న డిఫరెన్స్ కూడా నీకు మినిమం కామన్ సెన్స్ వర్క్ చేయలేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏదో అవుతుంటాయి కానీ 24/7 ఒక నెగటివ్ ఎనర్జీ ఎవరు ఉన్నారంటే ఐ వుడ్ స్వాప్ హర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే కొంచెం ఫ్రాంక్ చెప్పిన బ్రదర్, కొంచెం గేమ్ కనిపించట్లేదు ఇది. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. అది కొంచెం తక్కువే. ఆ ఫైర్ నేను కొంచెం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా? నా ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా? చెప్తున్నా కదా. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? నేను శ్రీజతో స్వాప్ చేసుకుంటాను. తనకి ఎక్కడ ఆపాలో తెలియదు. నేనే ఒక బిగ్ బాస్ కంటే పెద్ద కెప్టెన్ అనే ఫీలింగ్ లో ఉంటుంది ఎప్పుడు. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. హీరోనేరా? ఒకళ్ళు వెళ్ళాలి. అలా ఎవరితో స్వాప్ చేసుకుంటావు? నిజం చెప్పాలంటే మన పవన్ కళ్యాణ్ కనిపిస్తానే లేడు. నువ్వు కాకపోతే ఇంకా ఎవర్రా? మీరు ఈ హౌస్ కి వస్తే హౌస్ తో పాటు మా అందరికి ఏమిస్తారు? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాటి. కొద్దిసేపటి నుంచి మీరు చూస్తున్నారు కదా, వీళ్ళలాగా ఉన్నానా నేను? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. దివ్యకి అందరికన్నా తక్కువ ఓట్స్ వేసి నా ఇంట్లోకి రాకుండా చెయ్యాలనుకున్నారు. ఇది మీకోసం నేను వేసిన చక్ర వ్యూహం. పెద్ద ప్లానింగే రా చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.